పిల్లలు గుడ్ ఈవినింగ్. చూడండి, ఇప్పుడు అందరూ ఎక్కడికైనా మనం ఎవరు ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఒక ఫ్లవర్ బొకే తీసుకెళ్ళిస్తాం. నాకు అడిగితే పువ్వులు మనం వేస్ట్ చేసే కన్నా వాటిని తెంపి వాటిని తీసుకొచ్చి మనం గుచ్చి ఏదో చేసే కన్నా వాళ్ళు మీరు ఇలాగ ఇవ్వగానే వాళ్ళు పారేస్తారు, ఆ పక్కన పడేస్తారు. పోనీ 2 రోజులు ఉంచుకున్న అవి ఎందుకు పనికి వస్తాయి? పారేయడానికి కదా. అందువలన నేను ఇది కనిపెట్టాను. ఇలాగా ఒక బుట్ట తీసుకొని పళ్ళు పెట్టుకోండి. పళ్ళు అదే పుణ్యస్త్రీ వాళ్ళైతే లేడీస్ అయితే వాళ్ళకి ఒక జాకెట్ గుడ్డ, బొట్లు, పౌడరు, కుంకుమ, తర్వాత స్నో ఏదైనా పెట్టచ్చు. బ్యాంగిల్స్ కూడా ఇచ్చి చూడండి, సింపుల్ వెరీ సింపుల్, ఏం కష్టపడక్కర్లే. చూడండి దిస్ ఇస్ వెరీ సింపుల్ బొకే. లేడీస్కి అయితే ఇలా, లేదు జెంట్స్ అయితే ఉత్తి ఫ్రూట్స్ ఇవ్వచ్చు. మీకు ఇష్టం ఉంటే ఏదైనా ఒక గిఫ్ట్ కూడా పెట్టి ఇవ్వచ్చు. జస్ట్ రబ్బర్, ఇలా రబ్బర్ పెట్టేస్తే అయిపోయింది. మీరు రేపు ఇచ్చేటప్పుడు చూడండి, ఇలా ఫ్లవర్లా ఇలాగ వస్తుంది. ఇలా తీసుకొని హాయిగా ఇచ్చేది. చూసారా? మనం లేడీస్కి అయితే అలా పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఏ గిఫ్ట్ అయినా కావలిస్తే ఇందులో గిఫ్ట్ కూడా పెట్టి ఇవ్వచ్చు. ఇది నేను ఇన్వెంట్ చేశాను, అంటే నా ఐడియా ఇది. నేను ఎప్పుడు ఎవరికైనా, నేను ఒక సమాజం ప్రెసిడెంట్ని, ఆంధ్ర మహిళా సమాజంకి. అయితే ఎవ్వరు చీఫ్ గెస్ట్లు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎవరికైనా ఫంక్షన్ అయినా కూడా నేను పువ్వులు తీసుకెళ్ళి ఇవ్వను, ఇదే తీసుకెళ్ళి ఇస్తాను. నాకు ఇష్టం ఉంటే ఇందులో గిఫ్ట్ పెడతాను, తీసుకెళ్ళి ఇస్తాను. ఇది నాకు హ్యాపీ. ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళకి హ్యాపీ. ఎందుకంటే ఇంటికెళ్ళి పారే తింటారు, ఫ్రూట్స్ పనికొస్తాయి. కాబట్టి ఇలాగ మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది.